మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో టాప్ 3 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. టాప్ 3లో శివాజీ, అమర్దీపం అలాగే మన పల్లవి ప్రశాంత్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ సడన్గా ఆ 3 కుర్చీలు పెట్టేసి ఎవరికైతే రెడ్ లైట్ వస్తుందో వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే తెలిసి వెంటనే శివాజీ గారు ఆ కుర్చీలో నుంచి లేచారు. శివాజీ గారు ఎలిమినేట్ అవుతారని పాపం వాళ్ళిద్దరు పిల్లలు కూడా అనుకోలే. ఆయన టాప్ డిజర్వింగ్ కంటెస్టెంట్, తను ఎందుకు అలా వచ్చేస్తాడు అనుకున్నారు. బట్ బిగ్ బాస్ ఏదో పంపాడు. అండ్ అప్పటికి ఒక మంచి విషయం ఏంటంటే, అన్న నీ వల్ల నేను ఇక్కడ ఉన్నానన్నా, నువ్వు నా ముందు వెళ్ళిపోవడం ఏంటి, నీ ముందు నేను వెళ్ళిపోవాలి కానీ నా ముందు నువ్వు వెళ్ళిపోవడం ఏంటన్నా అని చెప్పి, నువ్వు నా గురువువి అన్నట్లుగా తనకు పాదాభివందనం చేసి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు మన పల్లవి ప్రశాంత్, చూసాము. అండ్ తను కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి కదా, మీరు నా ముందు ఎదిగితే నాకు చాలా సంతోషం, నా పిల్లలు ఎలాగో మీరు అలాగే తనంత బాగా చెప్పి బయటికి రావడం సచ్ డైనమిక్ గై. అండ్ బిగ్ బాస్ చరిత్రలో కూడా హోస్ట్కి ఎదురు తిరిగినటువంటి ఏకైక కంటెస్టెంట్ శివాజీ అని చెప్పుకోవచ్చు. అండ్ హౌస్లో జరిగే డ్రామాలు అన్నీ కూడా లాస్ట్ వరకు చూసి బయట పెట్టాడు, ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈవెన్ ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచాడు అంటే కూడా అందులో 90% క్రెడిట్ శివాజీ గారికే ఇస్తున్నారు అందరూ. హీఈస్ ఎ వెరీ గుడ్ గై. శివాజీ గురించి ఎంత మాట్లాడినా వేస్టే. ఇంకా చెప్పాలి అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆ అర్హత కూడా నాకు లేదని నేను అనిపిస్తుంది, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. అండ్ నెక్స్ట్, ఆయన లోపల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది, ఆ తర్వాత ఆయన విడుదల అవ్వడం జరిగింది. శివాజీకి తెలియదు ఆ విషయం. నిజంగా తెలుసుంటే అప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యేవాడేమో. సో మేబీ తను ఒకవేళ అప్పుడే బయటకు వచ్చి ఉంటే టీడీపీకి ఒక మంచి బలమైన నాయకుడు ఉండేవాడేమో, అట్లా అనిపించేది. సో శివాజీ గారు ఈ మొత్తం తెలుగు బిగ్ బాస్ ఒక హోస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే, ఈవెన్ ఇప్పుడు ఒక సీజన్ నాగార్జున బదులు శివాజీకే హోస్ట్ ఇచ్చినా కూడా తను మెయింటైన్ చేయగలడు. హీ హ్యాడ్ సచ్ ఎ కేపబిలిటీ. సో ది బెస్ట్ అంటే ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హోల్ బిగ్ బాస్ ఇన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎవరంటే కంటెస్టెంట్గా వచ్చారు, కానీ బిగ్ బాస్ హిస్టరీలో శివాజీ అలా రాలే. ఒక పెద్ద మనిషిలాగా వచ్చి అందరికీ సలహాలు ఇచ్చి, మైండ్ గేమ్ అంటున్నారు కానీ అది మైండ్ గేమ్ కాదు, మనిషి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అంతే. దాన్ని మైండ్ గేమ్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు కానీ అట్లాంటిది ఏమీ లేదు. శివాజీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఈ విషయంలో మాత్రం ఇప్పుడు విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు అన్నా కూడా వెనకాల శివాజీ గారే ఉన్నారు. 15 లక్షల సూట్ కేసు పట్టుకెళ్ళాడు అన్నా వెనకాల శివాజీ గారే ఉన్నారు. చివరికి రన్నర్ అప్ అమర్దీప్ ఉన్నా కూడా వెనకాల శివాజీ గారే ఉన్నారు. ఆయనే స్ఫూర్తి నిజంగా చెప్పాలంటే. శివాజీ లాంటి కంటెస్టెంట్లు ప్రతి సీజన్లో ఉంటే నిజంగా చెప్పాలి అంటే వారం హోస్ట్ వచ్చి వీళ్ళ క్లాస్ పీకాల్సిన అవసరం ఏం లేదు. లోపల వాళ్ళే మంచి నడవడిక, ప్రవర్తన ఇవన్నీ నేర్చుకుంటారు, ఒక మంచి పరిపూర్ణత. అండ్ ఈవెన్ తను వచ్చేటప్పుడు కూడా, అమ్మ ఇన్ని రోజులు 105 రోజులు నాకు తిండి పెట్టావు, నన్ను బాగా చూసుకున్నావు అని చెప్పి బిగ్ బాస్ హౌస్కి దండం పెట్టి వస్తున్నా కూడా ఒకలాగా చెలించిపోయింది అందరి హృదయాలు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ గై శివాజీ గారు, బ్యూటిఫుల్ సోల్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఎన్ని సీజన్లు ఉన్నా బిగ్ బాస్కి వస్తూ పోతూ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే శివాజీ గారు గత జర్నీ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉన్నా ఇక మీదట మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది. తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, గౌరవం పెరిగింది. సో ఇక మీదట శివాజీ గారు ఎలాంటి వెబ్ సిరీస్ చేసినా, ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందరూ ఆదరిస్తారు, తప్పకుండా హిట్ అవుతుంది అని మాత్రం నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో టాప్ 3 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. టాప్ 3లో శివాజీ, అమర్దీపం అలాగే మన పల్లవి ప్రశాంత్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ సడన్గా ఆ 3 కుర్చీలు పెట్టేసి ఎవరికైతే రెడ్ లైట్ వస్తుందో వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే తెలిసి వెంటనే శివాజీ గారు ఆ కుర్చీలో నుంచి లేచారు. శివాజీ గారు ఎలిమినేట్ అవుతారని పాపం వాళ్ళిద్దరు పిల్లలు కూడా అనుకోలే. ఆయన టాప్ డిజర్వింగ్ కంటెస్టెంట్, తను ఎందుకు అలా వచ్చేస్తాడు అనుకున్నారు. బట్ బిగ్ బాస్ ఏదో పంపాడు. అండ్ అప్పటికి ఒక మంచి విషయం ఏంటంటే, అన్న నీ వల్ల నేను ఇక్కడ ఉన్నానన్నా, నువ్వు నా ముందు వెళ్ళిపోవడం ఏంటి, నీ ముందు నేను వెళ్ళిపోవాలి కానీ నా ముందు నువ్వు వెళ్ళిపోవడం ఏంటన్నా అని చెప్పి, నువ్వు నా గురువువి అన్నట్లుగా తనకు పాదాభివందనం చేసి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు మన పల్లవి ప్రశాంత్, చూసాము. అండ్ తను కూడా
నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి కదా, మీరు నా ముందు ఎదిగితే నాకు చాలా సంతోషం, నా పిల్లలు ఎలాగో మీరు అలాగే అని తనంత బాగా చెప్పి బయటికి రావడం, సచ్ డైనమిక్ గై. అండ్ బిగ్ బాస్ చరిత్రలో కూడా హోస్ట్కి ఎదురు తిరిగినటువంటి ఏకైక కంటెస్టెంట్ శివాజీ అని చెప్పుకోవచ్చు. అండ్ హౌస్లో జరిగే డ్రామాలు అన్నీ కూడా లాస్ట్ వరకు చూసి బయట పెట్టాడు, ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈవెన్ ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచాడు అంటే కూడా అందులో 90% క్రెడిట్ శివాజీ గారికే ఇస్తున్నారు అందరూ. హీఈస్ ఎ వెరీ గుడ్ గై. శివాజీ గురించి ఎంత ఎంత మాట్లాడినా వేస్టే. ఇంకా చెప్పాలి అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి. అర్హత కూడా నాకు లేదని నేను అనిపిస్తుంది, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఆయన లోపల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది, ఆ తర్వాత ఆయన విడుదల అవ్వడం జరిగింది. శివాజీకి తెలియదు ఆ విషయం. నిజంగా తెలిసి ఉంటే అప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యేవాడేమో. సో మేబీ తను ఒకవేళ అప్పుడే బయటకు వచ్చి ఉంటే టీడీపీకి ఒక మంచి బలమైన నాయకుడు ఉండేవాడేమో, అట్లా అనిపించేది. సో శివాజీ గారు ఈ మొత్తం తెలుగు బిగ్ బాస్ ఒక హోస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ ఇప్పుడు ఒక సీజన్ నాగార్జున బదులు శివాజీకే హోస్ట్ ఇచ్చినా కూడా తను మెయింటైన్ చేయగలడు. హీ హ్యాడ్ సచ్ ఎ కేపబిలిటీ. సో ది బెస్ట్ అంటే ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హోల్ బిగ్ బాస్ ఇన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎవరంటే కంటెస్టెంట్గా వచ్చారు, కానీ బిగ్ బాస్ హిస్టరీలో శివాజీ అలా రాలే. ఒక పెద్ద మనిషిలాగా వచ్చి అందరికీ సలహాలు ఇచ్చి, మైండ్ గేమ్ అంటున్నారు కానీ అది మైండ్ గేమ్ కాదు, మనిషి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అంతే. దాన్ని మైండ్ గేమ్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు, కానీ అట్లాంటిది ఏమీ లేదు. శివాజీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఈ విషయంలో మాత్రం ఇప్పుడు విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు అన్నా కూడా వెనకాల శివాజీ గారే ఉన్నారు. యావర్ 15 లక్షల సూట్ కేసు పట్టుకెళ్ళాడు అన్నా వెనకాల శివాజీ గారే ఉన్నారు. చివరికి రన్నర్ అప్ అమర్దీప్ ఉన్నా కూడా వెనకాల శివాజీ గారే ఉన్నారు. ఆయనే స్ఫూర్తి నిజంగా చెప్పాలంటే. శివాజీ లాంటి కంటెస్టెంట్లు ప్రతి సీజన్లో ఉంటే నిజంగా చెప్పాలి అంటే వారం వారం హోస్ట్ వచ్చి వీళ్ళ క్లాస్ పీకాల్సిన అవసరం ఏం లేదు. లోపల వాళ్ళే మంచి నడవడిక, ప్రవర్తన ఇవన్నీ నేర్చుకుంటారు, ఒక మంచి పరిపూర్ణత. అండ్ ఈవెన్ తను వచ్చేటప్పుడు కూడా అమ్మ ఇన్ని రోజులు 105 రోజులు నాకు తిండి పెట్టావు, నన్ను బాగా చూసుకున్నావు అని చెప్పి బిగ్ బాస్ హౌస్కి దండం పెట్టి వస్తున్నా కూడా ఒకలాగా చెలించిపోయింది అందరి హృదయాలు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ గై శివాజీ గారు, బ్యూటిఫుల్ సోల్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఎన్ని సీజన్లు ఉన్నా బిగ్ బాస్కి వస్తూ పోతూ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే శివాజీ గారి గత జర్నీ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉన్నా ఇక మీదట మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది. తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, గౌరవం పెరిగింది. సో ఇక మీదట శివాజీ గారు ఎలాంటి వెబ్ సిరీస్ చేసినా, ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందరూ ఆదరిస్తారు, తప్పకుండా హిట్ అవుతుందని మాత్రం నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్.